యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య పర్యటించారు. ఈ ప్రజాపాలనలో ఎమ్మెల్యేకు తోడుగా సర్పంచ్లను గెలిపించుకుంటే గ్రామాభివృద్ధి జరుగుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆయా గుర్తులకు ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య పర్యటించారు. మండలంలో గంధమల్ల ఇందిరానగర్, వీరారెడ్డిపల్లి, తిరుమలపూర్, వాసాలమర్రి, కొండాపూర్, గోపాలపూర్, నాగాయపల్లి, మాదాపూర్, ధర్మారం గ్రామాల్లో సర్పంచుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రజాపాలనలో ఎమ్మెల్యేకు తోడుగా సర్పంచులను గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆయా గుర్తులకు ఓటు వేసి గెలిపించుకోవాలి అన్నారు. నాలుగు బోర్లు వేయాలి. 4 బోర్లు వేసి మినీ వాటర్ ట్యాంకులు పెట్టిస్తే ఆ సమస్యను మనం పరిష్కరించడం వల్ల అంతేకాకుండా మాకు డ్రైనేజ్ సమస్య ఉంది, ఇంకా ఇండ్ల సమస్య ఉంది, ఇంకా చాలా మందికి పింఛన్ గడిచిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ ఆలేరు లక్ష్మీ రామరెడ్డి గారిని మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకే రకంగా ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ గ్రామ ఎంపీడీసీగా భయపడుతుంది అంటే అట్లా తయారు కావాలి మహిళలు కూడా. మహిళలు సగభాగం మన దాంట్లో. మహిళలకు మొన్న చీర ఎందుకు ఇచ్చినాం, మా కలర్ ఎందుకు ఇచ్చినాం? గతంలో కేసీఆర్ ఇష్టం వచ్చిన చీర 60 రూపాయలు. బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడున్నటువంటి అభ్యర్థి గత 5 ఏళ్లలో మీ ఊరికి ఏం చేసిండు, మీ కుటుంబాలకు ఏం చేసిండు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేతో ఏం కొట్లాడిండు, కనీసం అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈ ఊరికి ఎన్నిసార్లు వచ్చింది, మీ బిడ్డ ఏ ఊరు పోయినా, మా తమ్ముడు, మా అన్న, మా మంద కడుతుందా ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక వస్తా. నాకు అధికారం ఏరి డబుల్ బెడ్రూమ్ అన్నాడు. నేను మా అక్క చెల్లెలు తల్లులు నడుతున్నా,
వాసాల మరిలో ఒక్క డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా అమ్మా? గుడి కూర కొట్టిండు, బడి కూర కొట్టిండు. ఆ బడికి కాంట్రాక్టర్ మన దగ్గరకు వస్తే అన్న బడి నిర్మాణం చేయి, అక్కడ వచ్చినప్పుడల్లా హెడ్ మాస్టర్ టీచర్లు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ బడి నిర్మాణం చేయంటే ఆ బిల్లులు ఇప్పించి ఆ బడిని కూడా పూర్తి చేస్తున్నా. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో మా పేదలకు కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇంట్లో బిడ్డ పెళ్లి కాగానే అత్తగారింటికి పోగానే తెల్లారి రేషన్ కార్డు ఆ డీలర్ కట్ చేస్తాడు, బియ్యం కట్ చేస్తాడు. మరి మనం ఆ ఊరు నుంచి కోడలు చేసుకుంటే ఆ కోడలు కూడా రేషన్ కార్డు ఎక్కాలి కదా. మరి ఆ పిల్లల పెళ్ళై 10 ఏళ్ళు అయినా రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు అంటే అందరూ బియ్యం కోసం అనుకుంటారు, కాదు. తెల్ల రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక, పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఈ వాసాల మరిలో 180, 190 మందికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మా అక్క చెప్పాలి. తెల్ల రేషన్ కార్డు అంటే బియ్యం ఒకటే కాదు తల్లి, తెల్ల రేషన్ కార్డు ఉంటే పిల్లలకు ఫీజు రిమెంట్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్లు వస్తాయి. పేదోడికి ఏదన్నా జబ్బు వస్తే 5 లక్షల ఆరోగ్యశ్రీ అప్పుడు మన దివంగత రాజశేఖర్ గారు పెట్టిరు. దాన్ని మన ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. మరి ఇక్కడ 200 కార్డులు ఇచ్చినామంటే ఆ 200 మందిలో ఎవరికైనా ఆరోగ్యం వికటిస్తే తెల్ల రేషన్ కార్డు కాకపోతే పనిచేస్తుందా? అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం. ఇంకెవరైనా రేషన్ కార్డు లేకపోతే మీరు దరఖాస్తు చేసుకోండి, చేసుకున్న గంట సేపట్లోనే తెల్ల రేషన్ కార్డు ఇస్తాం. దాంతో పాటు గొప్పోళ్ళు పెద్దోళ్ళు తినే బియ్యం మా పేదలు కూడా తినాలని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నాం మన కాంగ్రెస్ పార్టీ. గతంలో దొడ్డి బియ్యం ఇస్తే దొడ్డి బియ్యం ఇస్తే ఇంత పిండిని పట్టించుకొని రొట్టె వేసుకునేది, లేకపోతే వాళ్ళు వస్తే 10 రూపాయల కిలో అమ్మేది. కానీ ఇలా సన్న బియ్యం అమ్ముకుంటున్నామమ్మా, తింటుండగా సన్న బియ్యం ఏమే కాదు, ఇండ్లు కట్టుకోవాలని చెప్పి ప్రతి ఇంటికి తిరిగిన మీరందరూ చూసిర్రు. మరి మీ బిడ్డగా నన్ను గెలిపించారు. మరి ఈ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీ గ్రామవాసి దొమ్మాట అనురాధ బాబు గారిని సర్పంచ్గా గెలిపిస్తే ఈ గ్రామ సమస్యలు, ఈ గ్రామంలో ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, డ్రైనేజీ కానీ, పక్క ఉన్నటువంటి రామశెట్టిపల్లి గురించి కూడా తమ్ముడు ఇప్పుడే చెప్పిండు. మరి ఈ గ్రామంలో మీ దొమ్మాట అనురాధ గారు గెలిపిస్తే నాకు తోడుగా అన్నా నా ఊరికి అభివృద్ధి కావాలి, నా స్కూల్ బాగుండాలి, గుడి బాగుండాలి, మా పేదలకు సంక్షేమాలు అందించాలని చెప్పి